నమస్తే, మీరు చూస్తున్నది మీరందరూ ఇష్టపడే మీ టీవీ న్యూస్. నా పేరు ప్రశాంత్. ముందుగా హెడ్లైన్. రోషేకి అదృష్టం పట్టిందంటున్న జ్యోతిష్యులు, ఇకపై పట్టిందల్లా బంగారమేనంటున్న రాష్ట్ర ప్రజలు. రోడ్లపై నడుస్తున్న అద్దాలు లేని బస్సులు సమ్మర్లో ఇవే సౌకర్యంగా ఉన్నాయంటున్న ప్రయాణికులు. రాష్ట్రంలో అప్పుడప్పుడు తెరుచుకుంటున్న విద్యా సంస్థలు, మరిన్ని సెలవులు కావాలని కోరుతున్న విద్యార్థులు. నేను చాక్లెట్ బాయ్నే అంటున్న బాబు మోహన్, రిషాతో తన పెళ్లి కుదిరిందని వస్తున్న వార్తలను కొట్టిపారేసిన ఈ చాక్లెట్ బాయ్. ఇక నుంచి శారీస్ లోనే అంటున్న ముమైద్ ఖాన్, కేవలం భక్తి రస చిత్రాల్లోనే నటిస్తానంటున్న ఇమ్రాన్ హష్మి. ఇప్పుడే అందిన సమాచారం. ఉప్పలో మాడిపోయిన ఊతప్ప. మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి అన్వేష్ లైవ్ లో ఉన్నాడు. అన్వేష్, చెప్పండి, ఈ ఘటనకు గల కారణాలేంటి? అయితే ఇక్కడ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ప్రశాంత్. ఇది ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఒక చిన్న హోటల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి ఈ ఊతప్పను నూనెలో అలాగే ఉంచడం వల్ల ఇది మాడిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనతో చెప్తున్నారు ప్రశాంత్. ఇది ఒక విధంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది ప్రశాంత్. అన్వేష్, చెప్పండి, ఈ ఘటన గురించి అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రశాంత్, ఇక్కడ 1 కిలోమీటర్ మేర మనకు ట్రాఫిక్ స్తంభించింది. అయితే మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది ప్రశాంత్. అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఒక ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. అన్వేష్, చెప్పండి, అక్కడ ఉన్న వారితో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఓకే ప్రశాంత్ సార్, మీరు చెప్పండి, అసలు ఈ ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది అందరూ ఖండించాల్సిన విషయం. హోటల్లో సరైన సౌకర్యాలు లేనందువలన ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితులందరికీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నేను అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల స్పందన ప్రశాంత్. ఓవర్ టు స్టూడియో. అన్వేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హలో అన్వేష్. అన్వేష్, మీకు వినిపిస్తుందా? చెప్పండి ప్రశాంత్. అన్వేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే ఇక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు ముమ్మరం చేశారు ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ అన్వేష్. మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. అయితే మేము అడిగిన SMS క్వశ్చన్, కుకింగ్ ఆయిల్ కల్తీ అవ్వడం వల్లే బజ్జీలన్నీ నుజ్జుగా అవుతున్నాయని మీరు భావిస్తున్నారా అనే క్వశ్చన్ కి 85% అవును అని, 15% కాదు అని సమాధానాలు వచ్చాయి. ఇది ఈ అవర్లో ఉన్న విశేషాలు. మళ్ళీ ఇలాంటి వార్తలు వచ్చేంతవరకు చచ్చినట్టు చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీరందరూ ఇష్టపడే న్యూస్. హాయ్, వెల్కమ్ టు టెలి బ్రాండ్స్. నా పేరు జోసెఫ్. నా పేరు జేమ్స్. హాయ్ మిస్టర్ జేమ్స్. హలో మిస్టర్ జోసెఫ్. జేమ్స్, ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త పరికరాన్ని తెచ్చాను. వావ్, ఏంటది జోసెఫ్? జనరల్ గా మనం ఏదైనా తినాలంటే దాన్ని కట్ చేసుకొని తినాల్సి ఉంటుంది. అయితే కట్ చేయడానికి సులభంగా ఉండడానికి నేను ఒక పరికరాన్ని మీ ముందు ఉంచాను. వావ్, ఏంటది జోసెఫ్? కత్రినా నైఫ్. ఇది ఎలా పనిచేస్తుంది జోసెఫ్? దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో కొంచెం చెప్పండి. వావ్, ష్యూర్, ఇట్స్ వెరీ ఈజీ. కావాలంటే చూడండి, ఈ టొమాటోని కత్రినా నైఫ్ ఎంత సులభంగా కట్ చేస్తుందో. వావ్, ఇట్స్ ఫెంటాస్టిక్. చాలా బాగా కట్ అయింది. అవును మిస్టర్ జేమ్స్, కావాలంటే చూడండి, ఈ టమాటోనే కాదు, మనం అరటిపండును కూడా చాలా సులభంగా కట్ చేయొచ్చు. వావ్, ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. నేను ఇప్పటిదాకా ఇలాంటి పరికరాన్ని చూడనే లేదు. అవును మిస్టర్ జేమ్స్, అసలు మీకు ఈ మార్కెట్ లో ఇలాంటి పరికరం ఉండనే ఉండదు. కావాలంటే ఈ కత్రినా నైఫ్ ని మొదటిసారిగా వాడిన రోషే గారి స్పందన చూడండి జేమ్స్. సమపాలుగా ఈ కత్రినా నైఫ్ ని కొని మీకు కావాల్సిన కోసుకోవాలని నేను భావిస్తున్నాను. అయితే మొదటిసారి ఈ కత్రినా నైఫ్ ని నేను చూచి చాలా ఆశ్చర్యపోయాను. జోసెఫ్, కత్రినా నైఫ్ ఇన్ని పనులు చేస్తుంది కదా, దీని ధర చాలా ఎక్కువ ఉంటుందేమో? లేదు మిస్టర్ జేమ్స్, ఇది చాలా తగ్గింపు ధరలో మా టెలిగ్రామ్స్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఇది బయట మార్కెట్ లో 1000 రూపాయలు ఖరీదు చేస్తుంది. అది మా టెలిగ్రామ్స్ ద్వారా ఆర్డర్ చేసినట్టయితే కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏంటి, చాలా తక్కువ ధర అన్నమాట. దీన్ని ఆర్డర్ చేయడం ఎలా జోసెఫ్? దీన్ని ఆర్డర్ చేయడం చాలా తేలిక జేమ్స్. దీన్ని ఆర్డర్ చేయడానికి మేము ముందు ఉంచాము ఒక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 9848022338. ఓ అవునా? అవును, ముందుగా ఆర్డర్ చేసిన మొదటి 20 మందికి ఈ కత్రినా నైఫ్ తో పాటు ఈ కరీనా సీజర్ కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నమస్తే, మీరు చూస్తున్నది మీడియా న్యూస్. ఈ రోజు అంశం కరెంటు కోత.
ఈ విషయంపై చర్చించేందుకు వచ్చిన వారిని ముందుగా మనం పరిచయం చేసుకుందాం. ముందుగా అధికార పార్టీ నేత అప్పుల అప్పారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ చింతపండు చిదంబరం గారు, అలాగే ప్రతిపక్ష నేత కత్తుల కాంతారావు గారు. కాంతారావు గారు, ముందుగా మీరు చెప్పండి, వేసవికాలం అనగానే కరెంటు కోత అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక ప్రతిపక్ష నేతగా దీని గురించి కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఇదంతా అధికార పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం అండి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే నీటి సమస్య, కరెంటు సమస్య ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవేవి ప్రభుత్వానికి పట్టవండి. అప్పారావు గారు, ఒక అధికార పార్టీ నేతగా మీరు దానికి ఏమని సమాధానం ఇస్తారు? సమస్యలు లేవని మేము చెప్పడం లేదండి, సమస్యలు ఉన్నాయి. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఇంతకంటే ఎక్కువ సమస్యలు ఉండేవి. ఉదాహరణకి మనం కరెంటు కోతను కనుక తీసుకుంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 4 గంటల కోత విధించేవాళ్ళు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక కేవలం 3 గంటల 45 నిమిషాలు మాత్రమే కోత విధిస్తున్నామండి. చిదంబరం గారు, వీరిద్దరి వాక్యాలు విన్న తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది కాదండి, మీరు ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రకటన చేస్తారో రైతులకు 7 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, ఇప్పుడు ఎవరు చెప్పారండి మేము ఉచిత కరెంట్ ఇవ్వట్లేదండి? ఇస్తున్నాం కదా. ఏది అరగంట? లేదండి. చిదంబరం గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అది కాదండి, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా, అంత దాకా ఎందుకండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా సునామీ వచ్చింది. ఇది మీ నిర్లక్ష్యం కాదా? అవును, సునామీ వచ్చిన మాట నిజమే. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో భూకంపం రాలేదా? అది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాదా? ఇప్పుడు కాంతారావు గారు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చిందని మీరు అంటున్నారు కదా, మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ కుప్పగూలింది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పత్తా లేకుండా పోయింది. స్టాక్ మార్కెట్ కుప్పగూలింది. మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే మైకిల్ జాక్సన్ చనిపోయాడు. మీ నిర్లక్ష్యం వల్లే కదండి ప్రపంచమే గొప్ప డాన్సర్ని కోల్పోయింది. చిదంబరం గారు, మీరు అధికార పార్టీ నేత, ప్రతిపక్ష నేత, వీళ్ళిద్దరి వాదన విన్నారు కదా. వీళ్ళిద్దరి వాదన విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి? చెప్దామంటే క్రీడలు వస్తాడు. నన్ను ఎండిపించడం మాట్లాడడంతో కొట్టించడంగా మాట్లాడినంత వరకు చాలు. నేను పోతా. ఇది ఇప్పటి వరకు జరిగిన చర్చా కార్యక్రమం. చర్చను విజయవంతం చేసినందుకు చిదంబరం గారికి, నేనా అప్పారావు గారికి, అలాగే కాంతారావు గారికి మా మీడియా న్యూస్ తరఫున కృతజ్ఞతలు. ఇది ఈ రోజు జరిగిన వాడి వేడి చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మీడియా న్యూస్, మీరందరూ ఇష్టపడింది. వీళ్ళండి మన నాయకులు. ఎంతసేపు ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే గాని ఆ సమస్యను పరిష్కరించడానికి సమిష్టిగా కృషి చేయాలనే విషయాన్నే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళన మనం ఓట్లు వేసి గెలిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. బాధ్యత గల పౌరులుగా మంచి నాయకులను ఎన్నుకోండి. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. ఇక మీడియా విషయానికి వస్తే, ఒక అనవసరమైన విషయం మీద లైవ్ షోలు, చర్చలు నిర్వహిస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం? ఒకప్పటి మీడియా ఉన్న వార్తలను తెలిపేది, కానీ ఇప్పటి మీడియా వార్తలను సృష్టిస్తుంది. ఎప్పటికైనా ఈ ధోరణి మారుతుందని ఆశిద్దాం. మేము చేసిన ఈ ప్రయత్నం కేవలం మీ అందరినీ నవ్వించడానికే గాని ఎవరిని నొప్పించడానికి కాదు. నొప్పించి ఉంటే క్షమించండి.